హాయ్ హలో అండ్ వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్. దిస్ శ్రీను మల్లంపల్లి. క్యాన్సర్ అనేది మహమ్మారి. ఈ మహమ్మారి అప్పట్లో పాత రోజుల్లో కొంతమందికి వచ్చేది. కానీ ఇప్పుడున్న లైఫ్ స్టైల్ వల్ల చాలా మందికి దాదాపు 100లో 10% మందికి క్యాన్సర్ బారిన పడుతున్నారు. క్యాన్సర్ ఎక్కువగా రావడానికి కారణం మనం ఉన్న లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్ వల్ల. దీన్ని మనం ఎంతవరకు తగ్గించుకోవాలి? అసలు క్యాన్సర్ ఎందుకు వస్తుంది? క్యాన్సర్ నుంచి బయటపడాలంటే ఎట్లాంటి ఆహారం తీసుకోవాలి? క్యాన్సర్ని మనం జయించాలంటే మన ఇమ్యూనిటీ బాగా పెరగాలని అందరూ చెప్తుంటారు. ఈరోజు మనం యాంటీ క్యాన్సర్ క్యాంపెయినర్ సురేష్ గారి దగ్గరికి వచ్చాము. సురేష్ గారిని అడిగి మనం మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అసలు క్యాన్సర్ ట్రీట్మెంట్కి ఈయన చాలా మంది బతికించాను, వాళ్ళ లైఫ్ స్పాన్ పెంచాను అని చెప్పి ఛాలెంజ్ చేసి చెప్తున్నారు. అసలు ఇందులో నిజముందా? మనం కనుక్కుందాం. నమస్తే సురేష్ గారు. అందరికీ నమస్తే. నేను సురేష్ అగ్గడి, ట్రెడిషనల్ మెడిసిన్ ప్రాక్టీషనర్, హెల్త్ ట్రాన్స్ఫర్మేషన్ కోచ్, డి అడిక్షన్ స్పెషలిస్ట్ అండ్ యాంటీ క్యాన్సర్ క్యాంపెయినర్. సార్, క్యాన్సర్ని మీరు తగ్గిస్తా అంటున్నారు. అసలు ఎలా తగ్గిస్తారు సార్? క్యాన్సర్ని తగ్గించడం అంటే యాక్చువల్గా అది చాలా లాంగ్ ప్రాసెస్ అండ్ చాలా డెడికేషన్తో చేయాల్సిన పని. అది మన సైడ్ నుంచి ఒక్క సైడ్ నుంచే కాదు, ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో, ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళు చేయాల్సిన పని. ఒక్కసారి బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత అది చేసే విధ్వంసం మనం మాటల్లో వర్ణించలేనంత సివియారిటీ ఉంటుంది అన్నట్టు. లెట్సే జనరల్గా మనం మాట్లాడుకుంటే మన బాడీలో ప్రతి ఒక్కరి బాడీలో ప్రతిరోజు కొన్ని సెల్స్ ఫ్రీ రాడికల్స్గా మారుతూ ఉంటాయి. ఆ ఫ్రీ రాడికల్స్ మనలో 1+2, 2+4, 4+8 అయితే క్యాన్సర్ పేషెంట్లో 1+100, 100+1000 ఇలా మల్టిప్లై అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. అంటే దీనికి వాళ్ళు తీసుకునే స్ట్రెస్ కావచ్చు, లేకపోతే దాని గురించి ఆలోచించడం కావచ్చు, చాలా కారణాలు ఇంపాక్ట్ చేస్తాయి. దాన్ని మనం డ్రాస్టిక్గా రివర్సల్ చేయగలగాలి ట్రీట్మెంట్తో పాటు. వేరాజ్ మనం క్యాన్సర్ రాగానే మనం హాస్పిటల్కి వెళ్ళగానే వాళ్ళు చేసే ప్రోటోకాల్ ఏంటి అని అంటే ఫస్ట్ కీమో స్టార్ట్ చేస్తారు. కీమో ఎందుకు ఉంటుందంటే ఆన్ ది స్పాట్ మిమ్మల్ని అక్కడికక్కడ క్యాన్సర్ కణాలని నిలువరించాలి అని అంటే ఉన్న ఫస్ట్ మెథడ్ ఏంటి అని అంటే కీమోథెరపీ. కానీ కీమోథెరపీ తీసుకున్న దాకా అంటే ఇప్పుడు ఒక పర్సన్కి 10th రోజు డిటెక్ట్ అయితే కీమో స్టార్ట్ అయ్యేసరికి 25th డేట్ లేకపోతే 20 డేట్ ఇట్లా ఒక 10 days గ్యాప్ వచ్చింది అనుకోండి. ఈ 10 daysలో క్యాన్సర్ నీకు డిటెక్ట్ అయింది కదా, నువ్వు డాక్టర్ దగ్గరికి పోయావు కదా అని లోపల కూర్చోదు. అది మల్టిప్లై అవుతూనే ఉంటుంది, నెక్స్ట్ వెళ్తూనే ఉంటుంది. బ్యాడ్ సిమ్టమ్ ఏంటి అని అంటే ఈ 10 రోజుల్లో కావాల్సిన న్యూట్రిషన్ స్ట్రెంత్ కానీ, కావాల్సిన యాంటీ క్యాన్సర్ ఫుడ్ కానీ లోపలికి ఇవ్వడం అనేది జరగదు, తీసుకోలేరు. ఎందుకు అనంటే ఆ ట్రాన్స్లో ఉండరు. దీనికి కారణం ఏంటంటే వచ్చిందని ఆలోచిస్తూ ఎక్కువ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. అట్ ద సేమ్ టైం ఇన్వెస్టిగేషన్స్ అని ఇటని తిరుగుతూ టైం చాలా వేస్ట్ అవుతుంది. వేరాజ్ ఆ టైంని కనుక మనం రెడ్యూస్ చేయగలిగితే మనం డెఫినెట్గా ఆ స్టేజ్ నుంచి బయటకు వచ్చే అవకాశం 100% ఉంది. అంటే ఇప్పుడు డాక్టర్స్ చూపిస్తారు, వాళ్ళు మెడిసిన్ ఇస్తారు. మీ పాత్ర ఎలాంటిది సార్? డాక్టర్స్ ఇస్తారు, మెడిసిన్ ఇస్తారు, కీమో ఇస్తారు, రేడియేషన్ ఇస్తారు. మా పాత్ర ఏంటి అని అంటే ఆ రేడియేషన్ వల్ల కూడా, ఆ మెడిసిన్ వల్ల కూడా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ నుంచి కానీ, తర్వాత బాడీలో డిక్రీజ్ అయ్యే ఇమ్యూనిటీ నుంచి కానీ వీటిని పెంచడం మన కర్తవ్యం. అంటే మా రోల్. అంటే ఒక్క కీమోతోని లేకపోతే ఒక 2 కీమోలతోని మీ బాడీలో క్యాన్సర్ మీద ఫైట్ జరగదు, క్యాన్సర్ నిర్మూలన జరగదు. అట్ ద సేమ్ టైం దానివల్ల కూడా కీమో ఈజ్ నథింగ్ బట్, నేనేం చెప్తా అంటే కీమో ఈజ్ నథింగ్ బట్ యాసిడ్ వాష్ అని చెప్తా. అంటే మనం ఒక బాత్రూమ్ని యాసిడ్తో కడిగితే ఎలా అయితే జెమ్స్ అని చచ్చిపోతాయని మనకు తెల్లగా టైల్స్ అని అవుతాయి కదా, అలా టైల్స్తో పాటు దాని మీద ఉన్న ఒక లేయర్ వెళ్ళిపోతూ ఉంటుంది. అది మనకు తెలియదు, లాంగ్ రన్లో మనకు తెలుస్తుంది. అది ఇక్కడ కూడా మన బాడీలోకి ఒక కీమో మెడిసిన్ కానీ, ఒక యాంటీ రేడియేషన్ మెడిసిన్ కానీ, ఒక యాంటీ కీమో డ్రగ్ కానీ వెళ్ళినప్పుడు వాటితో పాటు మన బాడీలో ఉన్న మంచి సెల్స్ కూడా హాని జరిగే అవకాశం ఉంటుంది. ఆ హానిని మనం రెడ్యూస్ చేయగలుగుతాము, మనం దాని నుంచి స్ట్రెంథెన్ చేయగలుగుతాం. ఎందుకు అనంటే మనం యూజ్ చేసే మెథడ్స్ ఏమున్నాయి అనంటే అన్ని ట్రెడిషనల్ వేలో న్యాచురల్ మెడిసిన్స్, న్యాచురల్ నుంచి వచ్చిన ఇంగ్రీడియంట్స్, మాలిక్యూల్స్, ఇలా డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ ప్రోటోకాల్తోని మనం వాళ్ళకి స్ట్రెంథెన్ చేయడం జరుగుతుంది. అంటే లెట్స్ సే ఒక ఇద్దరు పేషెంట్స్ 25th రోజు కీమో స్టార్ట్ చేసుకుంటే ఎవ్రీ 1 monthకి ఒక సైకిల్, లేకపోతే ఎవ్రీ 1 week ఒక సైకిల్ అని అంటే మనం ఎవరైతే మనతోని ట్రావెల్ చేస్తున్న వాళ్ళ జర్నీ కరెక్ట్గా సైకిల్స్ తీసుకోగలుగుతారు, వాళ్ళ జర్నీ ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. ఎవరైతే దీన్ని పాటించారో వాళ్ళు
ఒక 5 కీమోస్ తర్వాత 6 కీమోస్ తర్వాత లైఫ్ లాస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే కీమో ఎంత అవసరమో, యాంటీ క్యాన్సర్ మెడిసిన్ ఎంత అవసరమో, డాక్టర్స్ దగ్గర ట్రీట్మెంట్ ఎంత అవసరమో, బాడీలో న్యూట్రిషన్ స్ట్రెంథెన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ఇమ్యూనిటీని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇమ్యూనిటీని ఎడ్యుకేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇమ్యూనిటీని బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఇక్కడ చాలా మాట్లాడుతున్నాను, మీరు బాగా గుర్తుంచుకోండి. ఇమ్యూనిటీ పెంచడం ఒక్కటి కాదు కావాల్సింది, ఇమ్యూనిటీని బ్యాలెన్స్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇమ్యూనిటీని యాక్టివ్లో ఉంచడం అనేది చాలా ఇంపార్టెంట్. సార్ అసలు బాడీలో ఒక మనిషికి క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుంది సార్? ఇట్స్ ఎ వాస్ట్ సబ్జెక్ట్ యాక్చువల్లీ. క్యాన్సర్ ఇలా వస్తుంది ఇలా రాదు అని చెప్పడానికి ఒక స్పెసిఫిక్ అంటూ ఏం లేదు. అంటే నీ బాడీలో ఫ్రీ రాడికల్ డ్యామేజీ బాగా జరిగి ఏదన్నా ఒక ఆర్గాన్ వీక్ ఉన్నప్పుడు అక్కడి నుంచి రావచ్చు. లేదన్నా ఒక దెబ్బ తలిగో, లేకపోతే ఒక గడ్డ ఏర్పడో, లేకపోతే ఒక ఇన్ఫ్లమేషన్ ఏర్పడి దాన్ని ఓవర్లుక్ చేస్తే అది పెరిగి పెరిగి అక్కడ క్యాన్సర్ కన్వర్ట్ కావచ్చు. అండ్ విపరీతమైన పొల్యూషన్స్, స్మోకింగ్, డ్రింకింగ్, తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల వచ్చేది అది కూడా కారణం ఉంటుంది. కొందరిలో చూస్తాము అంత బాగుంటారు, ఎలా మంచి న్యూట్రిషన్ తీసుకుని ఉంటారు, మంచి ఎన్వైర్న్మెంట్లో ఉంటారు, అండ్ మంచి ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు, అయినా కానీ వాళ్ళు కూడా క్యాన్సర్ బారిన పడిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్ తీసుకుంటే సో మెనీ సెలబ్రిటీస్ పొద్దున్న లేస్తే జ్యూసులు తప్ప వేరే తాగనోళ్ళు, జీరో సైజ్ మెయింటైన్ చేసేటోళ్ళు, డాక్టర్ గైడెన్స్లో ఉండేళ్ళు, జిమ్ గైడెన్స్లలో ఉండేటోళ్ళు, పుట్టడమే గోల్డెన్ స్పూన్తో పుట్టి మొత్తం కళ్ళ ముందుకు తెప్పించుకోగలిగే వాళ్ళు, కాళ్ళ ముందు తెప్పించుకునే వాళ్ళు, వీళ్ళందరూ కూడా క్యాన్సర్ బారిన పడ్డారు. పేర్లు అనవసరం, మనకు తెలుస్తుంది. కానీ నేనేమంటా అంటే నీ బాడీలో ఇమ్యూనిటీ ఎంత ఉంది అన్నది ఇంపార్టెంట్ కాదు, నీ బాడీలో ఇమ్యూనిటీ ఎంత స్ట్రాంగ్గా యాక్టివ్గా ఉన్నది అనేది ఇంపార్టెంట్. నీ ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉన్నా కానీ నీ క్యాన్సర్ వస్తుందని నేను చెప్తా. అందరూ ఆశ్చర్యపోవచ్చు, ఎందుకనంటే ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉన్న క్యాన్సర్ ఎందుకు వస్తుంది అంటే ఇమ్యూనిటీ స్ట్రాంగ్ ఉండడం కాదు ఇంపార్టెంట్, నీ బాడీలోకి నీ బాడీ కానీ పదార్థం నీకు హాని చేస్తే ఏదైనా ఒక బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్, ప్యాథోజిన్ ఏదైనా ఒకటి నీ బాడీలోకి ఎంటర్ అయినప్పుడు దాన్ని గుర్తించి చంపగలిగే అంత ఇంటెలిజెన్స్, ఆ యాక్టివ్నెస్ మీ రోగనిరోధక శక్తిలో ఉంటే మీరు క్యాన్సర్ నుంచి దూరంగా ఉన్నట్టే. కానీ అది అందరం మర్చిపోతాం. నేను ఇవాళ మంచి ఫుడ్ తిన్నా నాకు రోగనిరోధక శక్తి వచ్చింది, ఇవాళ మంచి ఫుడ్ తిన్నా నాకు ఇమ్యూనిటీ పెరిగింది అని అనుకుంటారు. అది కాదు కావాల్సింది. బ్యాలెన్స్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ లైఫ్. అది ప్రేమలో అయినా, కోపంలో అయినా, ఆరోగ్యంలో అయినా, ఎక్కడైనా బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎలాంటి బ్యాలెన్స్ అని అంటే మీ రోగనిరోధక శక్తి ఎక్కువ ఉంటే తగ్గించగలగాలి, తక్కువ ఉంటే పెంచగలగాలి, బ్యాలెన్స్ చేయగలగాలి. ఆ బ్యాలెన్స్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ లైఫ్. ఎందుకంటారు అని అంటే రోగనిరోధక శక్తి పెరుగుతున్నప్పుడు అది ఇంకొక ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. అది ఆటో ఇమ్యూన్ డిజార్డర్గా కన్వర్ట్ అయిపోయి మన మీదనే దాడి చేసి ఒక 165 జబ్బులను తీసుకొస్తుంది. వాటిని ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటారు, లైఫ్ సైకిల్ డిసీజెస్ అంటారు. ఎవ్రీ డే మీరు మెడిసిన్ వేసుకుంటున్నారు అని అంటే అది ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ లైక్ డయాబెటిక్, ఆస్తమా, థైరాయిడ్, బీపీ, షుగర్, ఇలాంటివన్నీ ఇవి ఒక 165 ఉన్నాయి. ఇవి కాక 3500 ఉన్నాయి జబ్బులు. అంటే ఇప్పుడు కరోనా తర్వాత ఇంకా పెరిగి ఉండొచ్చు. ఈ 3500 కూడా మీ ఇమ్యూనిటీ తక్కువ ఉంటే వస్తాయి. అంటే లో ఇమ్యూనిటీ ఉండకూడదు, అట్ ద సేమ్ టైం మన మీద దాడి చేసే హై ఇమ్యూనిటీ ఉండదు, బ్యాలెన్సింగ్గా ఉండాలి. అది చాలా కారణం. వేరాజ్ మీరు క్యాన్సర్ ఒక పర్టికులర్ నేను రీజన్ చెప్తా. మన బాడీలో డెడ్ సెల్ పెరిగిపోతే క్యాన్సర్ వస్తుంది. డెడ్ సెల్ అనగానే అర్థం కాదు చాలా మందికి. ఎందుకు అనంటే మనం ఆ పదం వినగానే మనకు ఏందోలే అదేదో సైన్స్లే అనుకుంటాం, కానీ అది కాదు. ప్రతి ఒక్కరిలో ప్రతి సెకండ్ జరిగే పరిణామమే ఇది. మన బాడీ సెల్స్తోనే నిర్మితమై ఉంటుంది. సెల్స్, టిష్యూస్, ఆర్గాన్స్ అండ్ సిస్టము అండ్ మనం, ఇలా ఒక హైరార్కీ ఉంటుంది. ప్రతిదీ ఒకదానికొకటి కమ్యూనికేషన్ ఉంటుంది, ప్రతిదీ ఒకదానికొకటికి ఇంటర్లింక్ ఉంటుంది. ఎక్కడైతే నీ సెల్లులో ఉండాల్సిన మాలిక్యూల్స్లో లేకపోతే ఆ వాటిల్లో ఉన్న బంధంలో నువ్వు తీసుకునే ఫుడ్ వల్లనో, నీ ఆలోచనల వల్లనో, నీ స్ట్రెస్ వల్లనో అవి మిస్కమ్యూనికేషన్ అయిపోయి అదొక ఫ్రీ రాడికల్గా డెవలప్ అయింది. ఆ ఫ్రీ రాడికల్ని మీరు ఎప్పటికప్పుడు ఫ్లష్ చేసుకుంటూ లేకపోతే ఆ ఫ్రీ రాడికల్ డ్యామేజ్ని తగ్గించుకుంటూ ఉంటే హెల్దీగా ఉంటాం. కానీ మనం ఏం చేస్తామంటే డే టు డే లైఫ్లో తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా అనే లైఫ్లో పరిగెడతాము. కానీ ఆ ఫ్రీ రాడికల్ డ్యామేజ్ని ఎట్లా ఫ్లష్ అవుట్ చేయాలి, ఎట్లా తగ్గించుకోవాలనే విషయం ఆలోచించాం. ఎప్పుడైతే ఫ్రీ రాడికల్ డ్యామేజ్ మీ బాడీలో తక్కువ ఉంటుందో, ఎప్పుడైతే డెడ్ సెల్స్ తక్కువ ఉంటాయో అప్పుడు మీరు హెల్దీగా ఉంటారు. ఎప్పుడైతే ఫ్రీ రాడికల్ డ్యామేజ్ ఎక్కువ ఉంటుందో, డెడ్ సెల్స్ అక్యుములేషన్ ఎక్కువ అవుతుందో, డెడ్ సెల్ ఇంకో డెడ్ సెల్ని, బ్యాడ్ సెల్ ఇంకో బ్యాడ్ సెల్ని ఇలా మల్టిప్లై చేస్తుంది. మీ బాడీలో మంచి ఉంటే మంచి పెరుగుతుంది, చెడు ఉంటే చెడు పెరుగుతుంది. దిస్ ఇస్ ద ఫండా. క్యాన్సర్ అంటే ఏమీ లేదు, డెడ్ సెల్ అక్యుములేషన్
అండ్ ఫ్రీ రాడికల్ డ్యామేజ్. అది ఏ ఆర్గాన్కి వస్తే అది దాన్నే ఫ్రీ రాడికల్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటారు. ఇది చాలా ముఖ్య కారణం. దీనికి తోడు మన లైఫ్ సైకిల్ చేంజెస్ అన్నీ కూడా కారణమవుతాయి. ఇప్పుడు చాలా కొత్త పదాలు చెప్తున్నారు మీరు. సెల్స్ అంటున్నారు, మిగిలిన బాడీలో అని చెప్పి ఇవన్నీ చాలా కొత్తగా ఉన్నాయి. ఏంటి సార్ అసలు నిజంగానే ఇవన్నీ పాడైపోవడం వల్ల క్యాన్సర్ ఒక్కటే వస్తుందా, మిగిలిన ఇంకెవరు జబ్బులు వస్తాయా? ఎక్సలెంట్ సార్, మంచి క్వశ్చన్ అడిగారు. ప్రతి జబ్బుకి కారణం ఫ్రీ రాడికల్ డ్యామేజ్. అందుకని ఒక డాక్టర్ ఒక బుక్ రాశారు, నియర్లీ ఆల్ డిసీజెస్ కెన్ బి ట్రేస్డ్ టు ఏ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అని. డాక్టర్ లైనస్ పాలింగ్ అని 2 సార్లు నోబెల్ ప్రైజ్ విన్నారు. 2 సార్లు ఆయనకు నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఆయన ఏం చేశాడంటే మనిషికి జబ్బులు ఎందుకు వస్తాయన్నది రీసెర్చ్ చేశాడు. ఆ 2 సంవత్సరాల రీసెర్చ్లో 20 సంవత్సరాల రీసెర్చ్లో ఒకటే వర్డ్ చెప్పాడు, నియర్లీ ఆల్ డిసీజెస్ కెన్ బి ట్రేస్డ్ టు బి ఏ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అని. అంటే పౌష్టికాహార లోపమే మీ ప్రతి జబ్బుకి కారణం. ఎందుకు పౌష్టికాహార లోపం అని అంటే, మన బాడీ ప్రతిరోజు నడవాలి అని అంటే ఇడ్లీ తింటే, సాంబార్ తింటే, బిర్యానీ తింటే, చికెన్ తింటే, మటన్ తింటే కాదు. మన బాడీకి 13 విటమిన్స్, 15 మినరల్స్, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్స్ ఇవి ఒక పర్సంటేజ్లో కావాలి. ఆ పర్సంటేజ్ ఉండాల్సిన, ఇప్పుడు లెట్సే నాకు విటమిన్ అండ్ మినరల్స్ 40% కావాలంటే మనం 20% చేసేసినాం దాన్ని. కార్బోహైడ్రేట్స్ 20% కావాలంటే దాన్ని 60% చేసేసినాం. ఫ్యాట్స్ 10% కావాలంటే దాన్ని 90% చేసేసినాం. అంటే ఒక్క మనిషి తప్ప మిగతా ప్రాణులన్నీ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్ని, వాళ్ళ ధర్మాలని కరెక్ట్గా నిర్వర్తిస్తున్నాయి. మనం మాత్రమే నేచర్కి అగైనెస్ట్గా, మనకు కావాల్సిన దానికి అగైనెస్ట్గా మనం చేస్తున్నాం. ప్రతి ఒక్క దాని వెనుక ఒక న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉంటుంది. అది మనకు అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు అని అంటే, ఆ న్యూట్రిషన్ డెఫిషియన్సీ పెరిగి 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 మీకు ఒక సిమ్టమ్ వచ్చిన దాకా మీరు దాని గురించి ఆలోచించరు. సిమ్టమ్ రాగానే డాక్టర్ దగ్గరికి పరిగెడతాం, సిమ్టమ్ రాగానే మెడికల్ హాల్ దగ్గర పరిగెడతాం, సిమ్టమ్ రాగానే డయాగ్నోస్టిక్ దగ్గర పరిగెడతాం. మీరు ఆ టెస్ట్ చేసుకుంటే ఆ టెస్ట్ లో ఏమున్నదో చదివి ఆ టెస్ట్ కి మెడిసిన్ వస్తుంది, మీకు వచ్చిన పెయిన్ కి మెడిసిన్ వస్తుంది. ఇది అందరు మర్చిపోతున్నారు. ఒక్క రోజు మీకు వచ్చిన రాగానే పరిగెడుతున్నారు, 5 రోజులు మెడిసిన్ రాస్తే 3 రోజులు వాడుతున్నారు, 5 టాబ్లెట్ రాస్తే 2 టాబ్లెట్లు వాడుతున్నారు, ఆ తర్వాత దాన్ని వదిలేస్తున్నారు. కానీ మీకు అది రావాలి అని అంటే దాని వెనక కొన్ని నెలల పాటు ఆ ప్రాబ్లం, అంటే లెట్సే మీకు డయాబెటిక్ వస్తుంది అని అంటే మీ ప్యాంక్రియాస్ లో కొన్ని నెలల పాటు ఫ్రీ రాడికల్ డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. అది మీకు చెప్తూ ఉంటుంది. బాడీ చాలా సంకేతాలు ఇస్తూ ఉంటుంది, మనం నెగ్లెక్ట్ చేస్తాం. అది మీకు డయాబెటిక్ కన్వర్ట్ అవుతుంది. హార్ట్ లో ఫ్రీ రాడికల్ డ్యామేజ్ పెరుగుతుంది. మీకు కావాల్సిన న్యూట్రియంట్స్ హార్ట్కి ఇవ్వట్లేదు. అప్పుడు హార్ట్ లో వాల్వ్స్ బ్లాక్ కావడము, ఫంక్షన్ తక్కువ కావడము, బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ కావడము, స్టంట్ పడేదాకపోవడము, లేకపోతే పెయిన్ రావడము, స్ట్రోక్ రావడము. ఇంతకంటే ముందు చాలా సిగ్నల్స్ వస్తాయి మనకి, అవన్నీ నెగ్లెక్ట్ చేస్తాం. అంటే ఫ్రీ రాడికల్ డ్యామేజ్ అనేది ఒక పెద్ద సబ్జెక్టు, ఫ్రీ రాడికల్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది చాలా పెద్ద సబ్జెక్టు. ఎప్పుడన్నా మీరు సెల్ మొబైల్ చేతిలో ఉన్నప్పుడు చూడాలనుకుంటే ఇలాంటివి చూడండి, మీకు ఏం చేయాలో అనేది తెలుస్తుంది. దానివల్ల మీరు చాలా డిసీజెస్ నుంచి ముందుగానే ప్రివెన్షన్ చేసి బయటకు పోవచ్చు. నా ఇంటెన్షన్ ఒకటే, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. వచ్చిన తర్వాత బాధపడడం కంటే, వచ్చిన తర్వాత దానికి ఖర్చు పెట్టడం కంటే, వచ్చిన తర్వాత దాని కొరకు పెయిన్ తీసుకోవడం కంటే, రాకముందు చాలా తక్కువ ఖర్చుతోని, చాలా తక్కువ మెయింటెనెన్స్ తోని మనం హెల్దీగా ఉండొచ్చు. అదే మా ప్రయత్నం. థ్యాంక్ యూ సురేష్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రావణ హెల్త్ టిప్స్. మా లక్ష్యానికి తోడ్పాటు అందిస్తూ మీరు మీ సమయాన్ని వెచ్చించి మా మెసేజ్ని పీపుల్కి తీసుకురావడానికి ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నేను హెల్త్ అవేర్నెస్ చేయడం కొరకు, క్యాన్సర్ అవేర్నెస్ చేయడం కొరకు మేము ఎంత దూరమైనా ట్రావెల్ చేస్తాం. అమృత ఇమ్యూన్ సొల్యూషన్స్ ద్వారా సర్వీస్ అందించడానికి రెడీగా ఉన్నాం. మీరు గ్రూప్ ఆఫ్ ఒక 10 పీపుల్ కనుక అసెంబ్లీ అవ్వగలిగితే అది ఎక్కడైనా మేము ఎడ్యుకేట్ చేయడానికి రెడీగా ఉన్నాం. ముఖ్యంగా క్యాన్సర్ మీద అండ్ డిసీజెస్ మీద ఎందుకు వస్తాయి, ఎక్కడ జాగ్రత్త తీసుకోవాలి, మనం పాటించాల్సిన నియమాలు ఏంటి అనే విషయం మీద అవగాహన కల్పించడానికి మా టీం ఎప్పటికీ రెడీగా ఉంటుంది. దయచేసి మీరు స్క్రోల్ అవుతున్న నెంబర్కి, నేను ఇంతకుముందు ఇచ్చిన నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. ఒకవేళ కాల్ ఆన్సర్ చేయలేని పరిస్థితి ఉంటే, మీకు ఆన్సర్ చేయలేకపోతే మీరు టెక్స్ట్ పంపిస్తే నేను డెఫినెట్గా దానికి చూసుకొని రిప్లై ఇవ్వగలను. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ ఏదో ఒక ప్రోగ్రాంలో బిజీగా ఉంటాం కాబట్టి దయచేసి మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. చూశారు కదా, క్యాన్సర్ గురించి అవగాహన కోసం మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా కానీ
ఈ నెంబర్కి కాల్ చేయండి. మీకు మంచి సొల్యూషన్ దొరుకుతుంది. క్యాన్సరే కాదు, ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కానీ ఇమ్యూనిటీ సొల్యూషన్ వారు సూచనలు సలహాలు ఇస్తారు. డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది అండ్ స్క్రోలింగ్లో నెంబర్ వస్తూ ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ చేసి మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ వాటి గురించి కానీ మీరు ఖచ్చితంగా అడిగి కనుక్కోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్. Please follow Facebook and Insta also.